అన్న మొన్న ఒక 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రధానంగా అనవసరంగా రాద్ధాంతం తీసుకొచ్చి బాలకృష్ణ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, బాలకృష్ణ గారు తాగి అసెంబ్లీలోకి వచ్చారు, బాలకృష్ణ గారు తాగి ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదని చెప్పి బాలకృష్ణ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు. బాలకృష్ణకి మెంటల్ హెల్త్ బాగాలేదనుకుంటా అలాంటి వ్యక్తిని అసెంబ్లీలోకి తీసుకొచ్చారు, స్పీకర్ ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్పేది అదేనన్నా, దేవాలయం అసెంబ్లీలో ఈ రోజు తాగొచ్చారు అనేసి మెంటల్ స్థితిలో తనున్నాడు. ఈ రోజు బాలయ్య బాబు కానీ ఎవరు లేరు. ఎట్లా అంటే మాట్లాడితే నెలకోసారో 2 నెలలకోసారో లండన్ వెళ్ళి లండన్ మగన్ కొనుక్కొని వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు సంవత్సరాన్నర అయినా కానీ కనీసం తాడేపల్లిలో ఉండి రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, ప్రజానికన్నా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఏమీ ఆలోచించకుండా నెలకోసారి రావటం, ఏడన్నా శవం దొరికితే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం తప్ప ఏ రోజు కూడా మంచి పనులు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేయలేదు. తనకు కావాల్సింది శవరాజకీయం. ఆ శవరాజకీయం గురించి మాట్లాడడానికి వచ్చి బాలకృష్ణ గురించి మాట్లాడేది తప్ప తనకేమి నాలెడ్జ్ కూడా లేదనేసి నేను అంటున్నాను. నువ్వు చేసిన పని వల్లే ఆ రోజు మహోన్నత వ్యక్తులైన రాజమౌళి గారు కానీ చిరంజీవి కానీ వీళ్ళందరూ వాళ్ళని అక్కడి నుంచి నడిపించావు కాబట్టి సైకో, నువ్వు చేసిన ప్రవర్తన సైకోలాగా ఉంది కాబట్టి జనగా నలుసారి అయినా సైకో అని అంటే అనుండొచ్చు. కాదని నువ్వు నిరూపించండి, అయ్యా నేను సైకోని కాదు, దాని మీద మీ వివరణ ఇవ్వండి. అంతేగాని బాలయ్య బాబు గారి మీద గనక అవాకులు చవాకులు గనక మేలిస్తే ఆయన ఊరుకుంటాడే కానీ అభిమానులుగా మేమైతే ఊరుకోమని చెప్తున్నాను.